భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల సంక్షిప్త తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనుం చ ప్రణమామి పునః పునః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకాభయంకరం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. సేతువు నిర్మాణము అతి పటిష్టముగా అత్యంత సుందరముగా జరిగింది. శ్రీరాముల వారు అనేక ప్రదేశముల నుంచి విచ్చేసిన మునిశ్రేష్ఠుల సమక్షంలో ఈశ్వరలింగం ప్రతిష్ఠ చేశాడు. ఆ లింగమే రామేశ్వరుడు. రామలక్ష్మణులు, జాంబవంతుడు, ఆంజనేయుడు మొదలైన వానర యోధులతో సేతువు మీదుగా ఈవలి తీరం అవలీలగా చేరారు. విషయం తెలిసిన రావణాసురుడు చెల్లించలేదు. చాలా తేలికగా తీసుకున్నాడు. భార్య మండోదరి, కుమారుడు ప్రహస్సుడు వారి హితవాక్కులు రుచించలేదు. లంకలోని పర్వత శిఖరంపై అతి విచిత్ర సుందర మండపంపై మండోదరితో కిన్నరులు అతని శౌర్య ప్రతాపములు గానము చేస్తూ ఉండగా వినోదిస్తూ కూర్చున్నాడు. రామలక్ష్మణులు, వానర యోధులు తూర్పు దిక్కున చంద్రోదయమును, లంకానగర విచిత్ర దృశ్యములు చూస్తూ ఆశ్చర్యచకితులవుతున్నారు. ఇంతవరకు నిన్నటి రోజున మనం విన్న కథ సంక్షిప్తంగా చెప్పుకున్నాం. ఇక ముందుకు వెళ్దాం. విభీషణుడు, ప్రభు, అవి కారుమేఘములు కాదు, అవి మెరపులు కాదు. లంకలో అత్యున్నత శిఖరముపై రావణుని విలాస భవనము ఉన్నది. అతడు అక్కడ నిత్యము నృత్యగాన వినోదములలో మునిగి తేలుతూ ఉంటాడు. అతడు తన శిరస్సుపై మేఘాడంబరమనే చట్టం ధరించి ఉన్న దృశ్యమే ఇక్కడికి కారుమేఘం వలె కనిపిస్తూ ఉన్నది. అవి మండోదరి చెవులకు ధరించిన తర్ణతాటంకముల తళతళలు మాత్రమే, మెరుపులు మాత్రమూ కావు. రావణుని ఈ స్వాభిమాన చరిత్ర విని శ్రీరామప్రభువు నవ్వుకొని ధనుసు తీసి బాణము సంధించాడు. ఒకే ఒక్క బాణముతో రావణుని ఛత్రము, మకుటము, మండోదరి కర్ణతాటంకములు తెగి నేలబడుట అందరూ చూశారు. కానీ అలా ఎందుకు జరిగిందో ఆ రహస్యము అక్కడి వారికి ఏమాత్రమూ తెలియలేదు. ఆ విధంగా అద్భుత చమత్కారం చేసి శ్రీరామ బాణము తిరిగి వచ్చి అంబుల పొదిలో ప్రవేశించింది. మండోదరికి తన చెవి దుద్దులు తెగి పడటంతో హృదయంలో మహా దుఃఖం కలిగింది. కనులలో కన్నీరు నింపుకొని చేతులు జోడించి పతిని ఇలా ప్రార్థించింది. హే ప్రాణేశ్వర, ప్రియతమా, నా మనవి విని శ్రీరామునితో వైరము మానండి. ఆయన మానవ మాతృడనుకునే హఠము చేయవద్దు. రఘుకుల శిరోమణి శ్రీరాముడు విశ్వరూపుడను నా మాటలు విశ్వసించండి. వారి ప్రతి అవయవములో అసంఖ్యాక లోకములున్నవని వేదములు వర్ణిస్తూ ఉన్నాయి. అహంకారము శివుడు, బుద్ధి బ్రహ్మదేవుడు, చిత్తము శ్రీ మహావిష్ణువు, మనసు చంద్రుడు. ఇలా ఆ చరాచర రూప భగవంతుడే శ్రీరాముడై మనుష్య రూపములో అవతరించాడని శాస్త్రములు ఘోషిస్తూ ఉన్నాయి. ఇంతకన్నా నేనేమి చెప్పగలను? హే ప్రాణపతి, విషయం గ్రహించి నా సౌభాగ్యము నిలపుటకు ప్రభువుతో వైరము విడిచి శ్రీరామచరణములందు భక్తి అలవరుచుకొనండి.
అర్ధాంగి పలుకులు విని రావణుడు పకపక నవ్వుతూ, ఓహో, మమకారం ఎంత బలీయమో! స్త్రీ గురించి అందరూ చెప్పున్నది సత్యమే. ప్రియా, ఈ చరాచర విశ్వమంతా ఇప్పటికే నా అధీనంలో ఉన్నది కదా. నీవు వర్ణించి చెప్పుట వల్ల నాకు ఇప్పుడు అర్థమైంది. నీవు చెప్పిన మాటలన్నీ గూఢార్థములతో నిండి ఉన్నాయి. అవి తెలుసుకున్న కొలది నాకు చాలా ఆనందం కలిగి భయం తొలగిపోతూ ఉన్నది. ఇది విని మండోదరి మనసులో కాలవసుడైన పతికి మతి చెలించిందని అనుకుంది. ఇక్కడ సువేల పర్వతముపై రఘురాముడు ప్రాతకాలమే లేచి సచివులను అందరినీ పిలిపించి, ఇప్పుడు ఏది కర్తవ్యమో ఉపాయం ఆలోచించి చెప్పండని సలహా అడిగాడు. జామవంతుడు లేచి, హే సర్వజ్ఞ, సద్ధర్మనిరత శ్రీరామచంద్ర, నా బుద్ధికి తోచిన సలహా చెప్తాను వినండి. కార్యసాధనకు ముందు మనం ఒక దూతను పంపుట ఉచితమని నాకు తోస్తూ ఉన్నది. ఆ పనికి వాలితనయుడు అంగదుడు తగినవాడని నా అభిప్రాయము అని చెప్పాడు. ఈ ఉత్తమ సలహా అందరికీ ఆమోదయోగ్యమైంది. కృపాధాముడు శ్రీరాముడు అంగదునితో, వాలిపుత్ర, నీవు బల బుద్ధి గుణ తేజోరాశివి. నీవిప్పుడు లంకకు వెళ్ళు. నీవు అత్యంత చతురుడవు. నీకు ఎక్కువగా చెప్ప అవసరం లేదు. ఘనకార్యము అనుకుని మన కార్యము నెరవేరినట్లుగా, శత్రువుకు మేలు జరుగునట్లుగా శత్రువుతో ఉభయతారకముగా మాట్లాడు అని చెప్పాడు. అంగదుడు శ్రీరామచరణములకు మొక్కి బయలుదేరుతూ, భగవాన్, మీరు ఎవరిపై కృప చూపిస్తారో వారే గుణవంతులు, చతురులు. స్వామి, కార్యములు ముందే సిద్ధించి ఉంటాయి. కానీ ప్రభువులు నాపై కరుణతో నాకు ప్రాధాన్యమిచ్చుటకే నన్ను పంపుతున్నారు అని అంగదుడు ఆనంద హృదయుడై శరీరం పులకరించగా అందరికీ నమస్కరించి ప్రభువు రూపము హృదయంలో నిలుపుకొని నిర్భయుడై లంకలో ప్రవేశించాడు. మొట్టమొదట రావణుని పుత్రునితో కలిసి మాటా పెరిగి రావణపుత్రుడు అంగదుని తన్నబోగా అంగదుడు ఆ కాలు పట్టుకుని గిరాగిరా తిప్పి అతనిని నేలకు పెట్టి కొట్టగా రావణుని తనయుని ప్రాణములు ఎగిరిపోయాయి. ఈ వార్త నగరంలో వ్యాపించింది. అతనిని ఆంజనేయునిగా అందరూ భావించారు. అంగదునకు రావణ దర్బారుకు దారి చూపగా శ్రీరామచరణమును స్మరించి అంగదుడు రావణ సభాద్వారంలోనికి ప్రవేశించాడు. రావణునికి అంగదుని రాక తెలియజేశారు రావణ సేవకులు. రావణుడు పకాపకా రవ్వాడు. తీసుకుని రండి, ఈ కోతి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాము అనగానే అంగదుని తీసుకుని వచ్చారు. అంగదుడు సభాభవన ప్రవేశం చేయగానే సభలోని వారందరూ లేచి నిలబడ్డారు. రావణునికి చాలా క్రోధం కలిగింది. శ్రీరామ శౌర్యము మదిలో స్మరించి నిర్భయుడై సభలో ప్రవేశించి ఆసీనుడయ్యాడు అంగదుడు. అప్పుడు రావణ అంగదుల మధ్య తీవ్ర పదజాలముతో, ఎత్తిపొడుపు మాటలతో, అలాగే అనేక పరుష సంభాషణలు జరిగాయి. అంగదుడు వ్యంగ్యోక్తులను ధనుసుపై మాటలను సంధించి శత్రుహృదయమును తపింపచేశాడు. రావణుడు ఈ వాగ్బాణములను ప్రత్యుత్తరములనే పట్టకారుతో ప్రకటించగోరాడు. ఈ సందర్భంలో అంగదుడు రావణునితో, ఈ లోకంలో ఎంతమంది రావణులు కలరో చెప్పు. బలిచక్రవర్తితో, కార్తవీర్యార్జునునితో, నా తండ్రి వాలితో తలపడి పరాభవము చెందిన వీరిలో నీవు ఎవరో కోపగించుకొనక నిజం చెప్పు అన్నాడు. ఈ మాటలకు రావణుడు, నా శిరోపుష్పములను ఉమాపతి పాదములకు సమర్పించి పూజించిన ఆ మహాదేవునికి, దిక్పాలకులకు నా పరాక్రమం తెలుసు. నేను నడుచున్నప్పుడు భూమి కంపిస్తుంది. ఒరే నీచవానరమా, నీ జ్ఞానము ఏపాటిదో నాకిప్పుడు అర్థమైంది అన్నాడు. అంగదుడు మహోగ్రుడై, ఓరి నీచ దురభిమాని, కార్తవీర్యార్జునుని చంపిన ఆ పరశురాముని గర్వభంగము చేసిన మహావీరుడు శ్రీరాముడు మానవమాతుడు ఎట్టగును? ఓ రావణ,
కపటము వీడి నేను చెప్పున్నది విను. కృపాసముద్రుడు శ్రీరాముని నీ వేలకొలువు. నిజముగా శ్రీరామునితో వైరము పెట్టుకున్నట్లయితే ఆ బ్రహ్మరుద్రాదులు కూడా నిన్ను రక్షించలేరు. కాబట్టి శ్రీరాముని సేవించు. అంగదుని మాటలకు అగ్ని జ్వాలపై ఆజ్యము పోసినట్లుగా భగ్గున మండిపడి రావణుడు ఇలా అన్నాడు: నాకు కుంభకర్ణుడు, మేఘనాథుడు వంటి మహాబలశాలుల అండకలదని, నా స్వశక్తితో దిక్పాలకులను అనేక మంది దేవమానవ వీరులను ఓడించి వారి చేత సేవలు చేయించుకొనిచున్న నేను, విధాత వ్రాత నాకు మానవుని చేతిలో మృత్యువు ఉన్నదని చూచి కూడా భయపడలేదు. అటువంటి నిర్భయుడను, మహావీరుడను నా ఎదుట మాటిమాటికి శత్రువు గురించి పొగడటకు నీకు సిగ్గులేదా అన్నాడు. దానికి బదులుగా అంగదుడు, ఓరి రావణ, పాపము, లజ్జా సంకోచము నీ సహజ స్వభావము కాబోలు. కైలాసం నెత్తుట, తలలు కోసి నైవేద్యము పెట్టుట, ఈ రెండు విషయములే నీ బుర్రలో నిండిపోయి ఉన్నాయి. ఓరి దుష్టుడా, దురహంకారము వీడి ప్రలాపము చాలించి నే చెప్పున్నది విను. నేను సంధి చేసుకున్నటకు రాలేదు. నేను సంధి చేసుకున్నటకు దూతగా రాలేదు. రఘువీరుడు వేరే అభిప్రాయంతో నన్ను ఇచ్చటకు పంపినాడు. ఓ దేవవైరి అధముడా, ఎప్పుడైతే ఎవరూ లేని సమయంలో నీ ఒక పరాయి స్త్రీని దొంగతనముగా ఎత్తుకుని పోతివో అప్పుడే నీ బలం ఎంతో నేను తెలుసుకున్నాను. శ్రీరామునకు అవమానమేమో అని నేను భయపడుతూ ఉన్నాను కానీ, లేకపోతే నిన్ను నేలపై పడవేసి వధించి, నీ సైన్యమును వధించి, మీ నగరము సర్వనాశనము చేసి, నీ అంతఃపుర యువతులతో సహా జానకీమాతను ఈ పాటికి నేను తీసుకొని పోయి ఉందును. నేనట్లు చేయుట నాకు కీర్తి కాదు. అందుచే నిన్ను హతమాచుటలేదు. ఈ పలుకులు విని రావణుడు శ్రీరాముని నిందించాడు. రావణుని నిందావాక్యములు విని అంగదునకు మహాక్రోధం కలిగింది. మహావేగముతో తన హస్తములతో భూమిపై కొట్టాడు. ఆ దెబ్బకు భూమి కంపించగా రావణుడు కూడా పడిపోయి మరలా సర్దుకొని కూర్చున్నాడు. రావణుడు కూడా పడిపోబోయి మరలా సర్దుకొని కూర్చున్నాడు. కానీ అతని రమణీయ కిరీటములన్నీ కూడా నేలపై పడిపోయాయి. కొన్నిటిని తీసి రావణుడు తన తలపై పెట్టుకొనగా కొన్నింటిని అంగదుడు తీసి శ్రీరామచంద్రుని యొద్దకు విసిరివేశాడు. అప్పుడు రామచంద్ర ప్రభువు నవ్వుతూ, ఇది ఉల్కాపాతము కాదు, రాహుకేతువులు కాదు, ఇవి వాలిసుతుడు అంగదుడు గిరాటు వేసిన రావణుని కిరీటములు అన్నాడు. పవమానసుతుడు హనుమంతుడు ఒక్క ఉదుటిన వాటిని తీసి ప్రభు వద్ద ఉంచాడు. అక్కడ సభలో మహాక్రోధి అయిన రావణుడు, ఓ రాక్షసయోధులారా, ఈ కోతిని పట్టి చంపివేయండి. భూమి మీద కోతి వానర భల్లూకములు అన్నది లేకుండా చేయండి. తరువాత ఆ తాపసి సోదరులు ఇద్దరిని, ఆ రామలక్ష్మణులను బంధించి ప్రాణములతో తీసుకుని రండి అని గట్టిగా అరిచాడు. ఈ మాటలు అంగదుడు విని మహోగ్రుడై, ఓరి లజ్జాహీనుడా, ఇటువంటి దర్పములు పలుకుటకు నీకు సిగ్గులేదా? జడమతి, ఒకే బాణముతో వాలిని వధించిన మహావీరుడు మానవమాతుడా? శ్రీరామ బాణములు దాహముతో నీ రక్తము కొరకు ఎదురుచూస్తూ ఉన్నాయి. ఈ మాటలకు రావణుడు, ఓ రాక్షసవీరులారా, మీరు వీడి కాలు పట్టుకుని గిరగిరా తిప్పి నేలకు కొట్టి చంపండి అన్నాడు. అప్పుడు మేఘనాథుడు ఆదిగా గల మహాబలవంతులైన అసంఖ్యాక వీరులు మహానందంతో లేచి వెళ్ళారు. ఎన్నో విధముల వారు బలయుక్తులు ఉపయోగించి విశ్వప్రయత్నం చేశారు. కానీ అంగదుని పాదము బీసమంతైనా కదలలేదు. కాకభూషుడి చెప్తున్నాడు, గరుత్మంతా, విషయలోనురు మోహతరువును పెరికివేయలేనట్లు అంగదుని పాదము రవ్వంతైనా కదపలేకపోయారు. వారంతా సిగ్గుపడి తలలు పట్టుకుని కూర్చుండిపోయారు. ఇది చూసిన శత్రువు మదోన్మత్తత పటాపంచలైంది. అప్పుడు అంగదుడు మరోసారి సింహగర్జన చేసేసరికి స్వయంగా రావణుడే లేచి అంగదుని పాదము పట్టుకోబోగా అంగదుడన్నాడు, రావణ,
నీవు నా పాదము పట్టుకున్నంత మాత్రమున నీకు రక్షణ లభించదు. నీవు వెళ్ళి ఆ శ్రీరామచంద్రుని చరణములు ఎందుకు పట్టుకోవు అనేసరికి రావణుడు తల వంచుకుని వెళ్ళి సింహాసనంపై కూలబడ్డాడు. శివుడు చెప్తున్నాడు, ఉమా, శ్రీరామచంద్రుడు జగదాత్మ, సర్వ ప్రాణుల ప్రాణము. పార్వతి, ఏ శ్రీరామచంద్రుడు కనుసైగ చేసినంత మాత్రమున ఈ విశ్వము ఉత్పన్నమై తిరిగి నశించిపోతూ ఉన్నదో అటువంటి శ్రీరామదూత శపథమును ఎవరు భరించగలరు? మరలా అంగదుడు రావణునకు అనేక నీతులు ప్రబోధించాడు. అయినా రావణుడు అందులకు అంగీకరించలేదు. కారణము అతనికి కాలము ఆసన్నమొకటయే. మరలా ప్రభువు శ్రీరామచంద్ర యశోగానము చేసి చివరగా అంగదుడు ఇలా అన్నాడు, ఇదిగో రావణ, రణభూమిలో నిన్ను ఒక ఆట ఆడించి ఎలాగూ కడదేర్చబోతున్నాము. ఈ లోపల మా శౌర్యము గురించి ఇంకెందుకు చెప్పవలేను అని చెప్పి అంగదుడు బయలుదేరి వెళ్ళాడు. ఈ విధంగా శత్రువు మదగర్వం అణచి బలరాశి వాలితనయుడు అంగదుడు మహాహర్షంతో వచ్చి శ్రీరామచంద్ర చరణములు పట్టుకున్నాడు. అతని శరీరము రోమాంచితమై నేత్రములు ఆనందభరితములయ్యాయి. సంధ్యా సమయము అవటంతో అక్కడ రావణాసురుడు రాజాంతపురంలోనికి వెళ్ళాడు. మండోదరి మరల రావణుని ఈ విధంగా వేడుకుంది, శ్రీరాముని అమిత పరాక్రమములు ఏపాటివో తెలుసుకొనమని చెప్తూ ఖరదూష్ణాదుల వధ మొదలైన పెక్కు ఉదాహరణలు చెప్పి చివరగా సునాయాసముగా సేతువు కట్టి సముద్రము దాటి సైన్య సమేతముగా ప్రభువు సుబేల పర్వతంపైకి వచ్చి ఉన్నాడు. ఇకనైనా జరిగిన పొరపాటు సరిదిద్దుకొని శ్రీరామునితో వైరము మాని కృపానిధి శ్రీరాముని సేవించి నిర్మల యశస్సు పొందండి. కానీ రావణుడు ఏమాత్రమూ లెక్క చేయలేదు. ఇక్కడ సుబేల పర్వతముపై శ్రీరాముడు అంగదుని పిలిచి, రావణుని కిరీటములు 4 నీకు ఎలా లభ్యమయ్యాయి? వాటిని నీవిక్కడకు ఎలా విసరగలిగావు అన్నాడు. అంగదుడు శ్రీరామ పాదములకు మొక్కి విన్నవించాడు, ఓ సర్వజ్ఞ, శరణాగత రక్షక, అవతరించండి. అవి 4 కిరీటములు కావు, మహారాజు హృదయంలో ఉండవలసిన శాస్త్రవిహితమైన సామదాన భేద దండోపాయములు అను 4 సద్గుణములు. శాస్త్రవిహితమైన సామదాన భేద దండోపాయములను 4 సద్గుణములు అవి. ధర్మదేవత యొక్క 4 సుందరచరణములు అవి. ఆ సద్గుణములు అతనిని విడిచి తమ వద్దకు వచ్చి చేరాయి. యుక్తియుక్తమైన అంగదుని చతురవాణిని విని రాఘవుడు నవ్వుకున్నాడు. తరువాత వాలిచితుడు అంగదుడు శ్రీరామునకు అత్యంత దుర్గమమైన లంకా దుర్గ విశేషములు చెప్పి వినిపించాడు. శ్రీ శివుడు చెప్తున్నాడు, ఓ ఉమా, తీతువు పిట్ట వెల్లకిలా పరుండి కాళ్ళు పైకి పెట్టుకొని తాను ఆకాశమును కింద పడకుండా ఆపు చేస్తున్నానని అనుకుంటుంది. అదే విధముగా మహాదురభిమాని రావణుడు కాలప్రేరితుడై మహాభ్రమలో మునిగి ఉన్నాడు. రావణుని ఆజ్ఞతో రాక్షస వీరులు యుద్ధ సన్నుద్ధులై వెళ్ళారు. కోట్లాది మంది భయంకర వానరయోధులు పళ్ళు కటకటలాడిస్తూ గర్జిస్తూ పెదిమలు కొరుక్కుంటూ బురుదులపైకి ఎగబాకుతున్నారు. ఇక యుద్ధ ప్రారంభము రేపు ఇదే సమయానికి మన మోహనవాణిలో విద్దాం. ప్రభువు శ్రీరామచంద్రుని కరుణా కటాక్షములు అందరూ పొందాలని కోరుకుంటున్నాం. శ్రోతలు లైక్ చేసి తమ తమ బంధుమిత్రాదులకు షేర్ చేసి శ్రీరామచరిత మానస పారాయణం వల్ల తమకు కలిగిన అనుభవాలు, అభిప్రాయాలు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాం. శ్రీరామ రక్ష, సర్వజగద్రక్ష. శ్రోతలకు ధన్యవాదములు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే
ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.